రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో ఆశా వర్కర్ల పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశాల ఫిక్స్డ్ వేతనం చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసం మేము చాలా జీతాలతోటి మేము మా కుటుంబాలను మేము గడుపుతున్నాం కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. మరి ఇంకేంటిదంటే ఇప్పుడు ఫిబ్రవరిలో శీతాకాల సమావేశాలు ఉంటున్నాయి కాబట్టి అసెంబ్లీలో మా కోసం చర్చ జరపాలని మేము ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. దాదాపు ఒక 600-700 మందికి రావడం జరిగింది ఆశాలము. ఇప్పటికైనా ప్రభుత్వము మేము చేస్తున్న వర్క్ ను గమనించి మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో ప్రభుత్వంగానే స్పందించకపోతే మేము సమ్మెకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మా కామ్రేడ్ జీవితారు. సీతక్క గారు అనేక సమావేశాల్లో గతంలో మేము సమ్మె చేస్తున్నప్పుడు సమ్మె టెంట్లోకి వచ్చి అనేక సార్లు మాట్లాడడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అందుకోసం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ఉంది, మేము అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందుకోసం మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు మేము చేస్తా ఉన్నాము. అసెంబ్లీ సమావేశాల్లో కనుక మా సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం.